అమావాస్య అల్పారం జై ఆర్యవైశ్య సేవా సమితి కుమార్ రబ్బర్ మౌల్డింగ్ వర్క్స్ సనత్ నగర్ దగ్గర అల్పాహారం దాతలు అమెరికా రాహుల్ సాయి దేవకి అరుణ్ పరోటా స్పాన్సర్ గీతాకృష్ణ భక్షాలు స్పాన్సర్ సేవకు విచ్చేసిన వారు దారం సతీష్ దారం వెంకటేశం దారం శంకర్ దారం రవీందర్ దేవికి అమర్నాథ్ దేవికి అరుణ్ ముత్యం ప్రభాకర్ సత్యనారాయణ కటకం భాస్కర్ దేవకి నవనీత్ దేవకి జస్వంత్ చింతల్ శ్రీనివాస్ సనత్ నగర్ పిసి పోలీస్ శాఖకు పేరుపేరున అందరికీ ధన్యవాదాలు. నిలబడండి మీరు తీసుకురండి వీడియో ఫోటో ఓకే మళ్ళీ వద్దు ఓకే ఓకే నిలబడి వీడియో వచ్చింది. స్నేహితులు కానీ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించుకుంటూ ప్రతి నెల అమావాస్య రోజు ఈ కార్యక్రమ అల్పాహార విందును అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. కావున వారి కుటుంబానికి మరియు దాతలకు ఈ యొక్క ఆర్యవైశ్య సేవా సమితి తరఫున అందరికీ అభినందనలు. జై వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి జై. అల్పాహార దాత దేవకి అరుణ్ మరియు పరోటా స్పెషల్ వారు ఇవాళ ప్రతి నెల ఏదో ఒక ఐటమ్ను స్పెషల్గా తేవడం జరుగుతుంది. ఒకరోజు పరాటా కానీ, ఒకరోజు పూరి కానీ, ఒకరోజు ఉప్మా కానీ, ఏదో ఒక రకంగా ఈ యొక్క ప్రతి నెలలో ఒక ఎక్స్ట్రా ఐటమ్ తేవడం జరుగుతుంది. ఈరోజు మరియు భక్ష్యాలు గీతాకృష్ణ గారు సమర్పించడం జరిగింది. వారికి కూడా మన సేవా సమితి తరఫున ధన్యవాదాలు. ఇదే రకంగా ఎల్లకాలం ఇక ముందు కూడా కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించాలని రండి సార్ రండి రండి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించు డిపార్ట్మెంట్ పోలీసు వారు కూడా అప్పుడిప్పుడు సనత్నాథ్ పోలీస్ స్టేషన్ తరఫున కూడా వారు సహకారం అందించడం జరుగుతుంది. వారికి కూడా ధన్యవాదాలు. ఇదే రకంగా ఇక ముందు కూడా ఇళ్ళకాలం ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం నడుస్తుంది. ఇక ముందు కూడా ఇదే రకంగా నడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై వాసవి మాతాకి జై, వాసవి మాతా అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అల్పాహార దాత సుఖీ భవ. జై ఆర్యవైశ్య సేవా సమితి తరఫున మరియు 2 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గారు అత్యంత ఉత్సాహంగా అత్యంత వైభవంగా ఈ యొక్క అల్పాహారము కార్యక్రమాన్ని అమావాస్య రోజు నిర్వహించారు. జైవాసవి ఈరోజు మన ఆర్యవైశ్య సేవా సమితి జైవాసవి ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దేవకి శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య అల్పాహార వితరణ జరుగుతుంది. ఇక్కడ సుమారు 1000 మందికి ఇక్కడ వాళ్ళు అల్పాహార వితరణ జరగడం జరుగుతుంది. మనం ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల మధ్యాహ్నం అమావాస్య అన్నదానాలు చూసాం, కానీ అమావాస్య అల్పాహార వితరణ జరగడం అనేది చాలా అరుదు. అలాంటిది మన దేవకి శ్రీనివాస్ గారు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా 3 ఏళ్ల నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా వాళ్ళు చాలాసార్లు ఆహ్వానించడం జరిగింది. వివిధ కారణాల వల్ల రాలేకపోయాము. ఈ రోజు రావడం చాలా సంతోషం. ఇలా పేదవాళ్ళు పొద్దున అల్పాహారం తినడం చాలా సంతోషం. మన ఇంట్లో ఉన్నటువంటి పంచపరమాక్షణాలతో ఏ విధంగా ఉంటాయో
అదేవిధంగా వాళ్ళు ఇలా అందరికీ సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళకు కొట్టేయడం చాలా సంతోష విషయం. అమెరికాలో ఉన్నటువంటి మన రాహుల్ సాయి గారు వారి కంపెనీ పక్కనే ఉంటుంది. అదేవిధంగా వారు గీతా కృష్ణ వారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈరోజు డొనేషన్ చేశారు. దేవకి అరుణ్ గారు ఈరోజు వారి ఆధ్వర్యంలో వారి సేవా కార్యక్రమంలో ఈరోజు ఈ అల్పాహార వితరణ కార్యక్రమం జరగబడింది. అదేవిధంగా ఇది ఎలువెలలా ఎప్పటికి కూడా ఇలానే కంటిన్యూ చేయాలని కోరుతూ ఈరోజు ఆహ్వానించడం చాలా సంతోషం. ధన్యవాదాలు ప్రతి ఒక్కరి పేరు పేరు. జై వాసవి మాత, జై ఆర్యవైశ్య సేవా సమితి మరియు గోపూజ కార్యక్రమము ప్రతి అమావాస్య రోజున అల్పాహారము వితరణ ఈ ప్రాంతము అంతా కూడా ఇండస్ట్రియల్ కాబట్టి ప్రజలు చాలా ఉంటారు కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమము ఈ టిఫిన్ చేయడం చాలా గొప్ప. 3 సంవత్సరాల కొలే అమావాస్య రోజున చేయడము శ్రీనివాస్ గారి దేవకి ఈరోజు ట్రాన్స్ఫర్ వచ్చేసి దేవకి రాహుల్ సాయి చేయడం, అమెరికా రాహుల్ సాయి చేయడం, అదేవిధంగా గీతా కృష్ణ, దేవకి అరుణ్, అదేవిధంగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. నమస్తే. ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దేవకి శ్రీనివాస్, దేవకి అమర్నాథ్ ముఖ్యంగా హోల్డింగ్ వర్క్ అన్నది ముఖ్యంగా ఈ దేవకి అమర్నాథ్ అన్న చాలా ఈ పనిచేయడం చాలా అద్భుతం. 3 సంవత్సరాల కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రతి అమావాస్యకు ఈ అల్పాహార వితరణ జరగడం చాలా గొప్ప విషయం. చాలామంది మధ్యాహ్నం భోజనాలు పెడతారు కానీ ప్రతి అమావాస్యకు ఈ టిఫిన్ నీళ్ళు పెట్టడం చాలా అద్భుతం. ప్రతి ఒక్కటి ఏరియా ఇండస్ట్రీ ఏరియా కాబట్టి చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకు మంచి ఉపయోగపడుతుంది. ప్రతి నెల దగ్గర 8 నుంచి 1000 మంది పూర్తిగా టిఫిన్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అల్పాహారం దేవాసన. జై ఆర్యవైశ్య సేవా సమితి మరియు ఈ యొక్క జై ఆర్యవైశ్య సేవా సమితి తరఫున 3 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి అమర్ వారి కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క అల్పాహార వితరణ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కుమార్ రబ్బర్ యొక్క స్థలంలో మరియు చాలా అత్యంత వైభవంగా నెలకు 1000 మంది వరకు అల్పాహారం సేవించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇక ముందు కూడా అత్యంత దిగ్విజయంగా జరగాలని వాసవి మాతలు మేము కోరుచున్నాము. వారి కుటుంబాన్ని కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు. జై వాసవి. జై ఆర్యవైశ్య సేవా సమితి మీరు నిర్వహిస్తున్న అల్పాహార కార్యక్రమంలో 7 లేక 8 వెరైటీలతో విధిగా జరగని రీతిలో అల్పాహారం చేస్తున్నారు. 800 నుంచి 1000 మందికి అమావాస్య ఎవరి సంవత్సరాలు దాటిపోయింది. మరియు దీనికి స్పాన్సర్గా ఎంతోమంది వస్తున్నందుకు మనకు అమెరికా నుంచి రాహుల్ సాయి మరియు దేవకి అరుణ్ గారు, గీతా కృష్ణ గారు స్పాన్సర్ చేశారు. ఇది పొద్దున్నగర్ కుమార్ రబ్బర్ హోల్డింగ్ దగ్గర జరుగుతుంది. ఇలా ఎంతో మంది వారి కంపెనీ నుంచి వచ్చి నిజమైన ఇల్లు ఏంటంటే వాళ్ళు ఎంతో సంతోషంగా కావున
सिंहासनगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलाम्